ప్రవేశింపజేశారు. అందును బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నారు. ప్రతి మనిషిని దేవుడు దీవిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నారు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏ కుటుంబమైనా సరే ఈ నెలంతా రోజంతా ఉన్నాము అంటే యేసు ప్రభుల వారు నన్ను దీవిస్తున్నాడు, నన్ను కాపాడాడు, బలపరిచాడు, ఆయుష్నిచ్చాడు, మన రోజులోకి మరొక నెలలోకి నా ఆయుష్ని పొడిగించారు, నేను క్షేమంగా ఉన్నానంటే యేసు క్రీస్తు కృపే అని గ్రహించి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో అందరి బట్టి దేవునికి ప్రార్థించేవారుగా, భయపడేవారుగా ఉండాలని లేఖనాల్లో ఉంది. కనుక మనం ఏం చేయాలంటే ఈ మాసాంధ్ర కొడుకు వచ్చా మనం, దేవా నెలంతా కాపాడారు, నీకు వందనాలు. మరొక నెల మొక్కరికి ఏర్పాటు చేసేవయ్యో, మరి దీవించండి, బలపరచండి, మరొక నెలలోనికి కొత్త పాత్రగా చేసి అభిషేకించయ్యని అలా ప్రార్థించేవారుగా ఉండటం ఆవశ్యత. ఎందుకంటే మానవుడు దేవునితో సంబంధం లేకుండా ఉండాలి అనుకుంటున్నాడు. దేవుడు లేకపోయినా ఉండగలము, దేవుని సహాయం లేకపోయినా ఉండగలము, దేవుని తోడు లేకపోయినా ఉండగలం మేము అనుకుంటున్నాడు మనుషుడు. యేసు అన్నాడు, నేను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఒకరి సెక్కను కూడా గడపలేరు, మీరు ఉన్నారు, దీవించబడ్డారు అంటే కేవలము యేసు క్రీస్తు కృపే, నా కృపే అని దేవుడు పలుమార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిక గైకొంటూ దేవునికి భయపడుతూ వాక్యానికి లోబడుతూ వాక్యానుసారముగా ఉండేవారుగా ఉంటే మంచిది. మనకు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ వాక్య భాగం చూద్దాం. నిర్గమాకాండం అమ్మ ఇక్కడ తగ్గుతాడు, చదువు. చదువమ్మాయి. మంచి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బల్లను, సమాధాన బల్లను, నీ గొర్రెలను, నీ ఎద్దులను నేను నా నామమును జ్ఞాపకార్థముగా ముందు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ మాట నిర్గమాకాండం 20 అధ్యాయం 24 ఉంటుంది. రోజు రావాలి మనం, రోజు వస్తే అర్థమవుతుంది మనకి. సో దేవుని సన్నిధిలో ఉండాం మనం. నిర్గమాకాండం 20 అధ్యాయం 24 వచనం, ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం మనం 3 రోజుల నుంచి. ఈ వాక్యంలో సారాంశాన్ని గ్రహించాలి, వాక్యం తెలుసుకోవాలి మనం. ప్రతిరోజు దేవునితో ఈరోజు మిస్ అయితే వాక్యం పోద్దేమో, ఈరోజు మిస్ అయితే నేనేం చెప్పాడో తెలియదేమో అనుకోవాలి మనం. దేవుని సన్నిధిలో మనం వాక్యం కోసం పరిగెత్తేవారుగా ఉండాలి, వాక్యం కోసం అంగలార్చేవారుగా ఉండాలి. వాక్యం అవసరం మనకి, వాక్యం కావాలా మనకి. వాక్యం లేకపోతే బతకలే మనం. ఈ వాక్యం అంటుంది, నేను నీ యొద్దకు దిగి వచ్చాను, నేను నీ ఎక్కడ ఉంటే అక్కడికి నీ యొద్దకు నేను దిగి వచ్చాను. ఎందుకయ్యా? ఇది మన ప్రశ్న మనం వేద్దాం యేసు ప్రభుకి. అయ్యో ఎందుకయ్యో దిగి వచ్చావయ్యో, మా యొద్దకు ఎందుకు దిగి వచ్చావయ్యా నువ్వంటే యేసయ్య అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలని. నీకు అవసరం లేదు దీవెన, నువ్వు కోరుకోవట్లా దీవెన. యేసయ్య దీవించని అడగట్లా, అడగపోయినా సరే నేను వస్తున్నా నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని, నీ సహాయం చేయాలని, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని నేను నీ యొద్దకు దిగి వచ్చా. ఎందుకో అంటే చెప్పాడో ఆశీర్వాదం కొరకు. ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు కావాలి. మన ఇళ్ళల్లో సమృద్ధిగా ఆశీర్వాదం ఉండొచ్చు, అయినా కానీ
యేసు అంటాడు, నేను నీ యొద్దకు దిగి వచ్చాను ఆశీర్వాదం కోసం, ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చానన్నాడు. ఇప్పుడు దేవుడు తెచ్చే ఆశీర్వాదము నీకు కావాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలో మనం తెచ్చుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు కావాలంటే నువ్వు పొందుకోవటానికి ఏం చేయాలంటే, ఒకటి, ఆయన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించాలి. ఎక్కడికి? ఇప్పుడు పాట పాడాడు, ఏమని? రావయ్యా యేసయ్యా మా ఇంటికి. నువ్వు పాటలు ఆహ్వానించావా? నిజంగా ఆహ్వానించావా? పాట రూపంలో ఆహ్వానించావా? నిజంగా ఆహ్వానించావా? ప్రశ్న. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో ఉంది. దేవుడు మనకు కావాలి, దేవుడు మనకు అవసరం, దేవుని సహాయం మనకు కావాలి అని అంటున్నాడు. దేవుని దగ్గర ముషేతట్టబ్బాయి, దేవుని దగ్గర మనం ఆశీర్వాదం పొందుకోవాలి అని. అందుకు ఏమనంటే, ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలంటే ఆహ్వానించాలి. యేసు ప్రభుని ఆహ్వానించాలము. దేవుడా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, దేవుడా నా కొరకు ఆశీర్వాదం తెచ్చావు కదా, మా ఇంటి రాని నీ ఎద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించేవారుగా ఉండాలి. అప్పుడే నీ కొరకు తేబడిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఆహ్వానించిన యేసయ్యని ఈనాడు క్రైస్తవ కుటుంబాలు యేసయ్య లేడు, క్రైస్తవ ఇళ్ళలో యేసయ్య లేడు. యేసయ్య లేని ఇల్లుగా ఉంది, దేవుడు లేని దేవాలయం. యేసయ్య లేకుండా, యేసయ్యకి స్తోత్రం లేకుండా ఆశీర్వాదం కోసం అంగలాడుస్తున్నాం మనం. అని యేసయ్య అన్నాడు, అయ్యా నేను నన్ను పిలవకపోయినా నేను నిన్ను దీవించాలనుకుంటున్నంటే అందుకు ఉదాహరణ చెప్పిన మనం. ఒకటి, ఎవరు ఆహ్వానించారంటే అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాం దేవుణ్ణి ఆహ్వానించాడు. మా ఇంటికి రాయో అని చెప్తే లోనికి వస్తే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించను. ఒకటి. రెండోది, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకోవాలని చెప్పే ఉదయకాలం మనం యేసుక్రీస్తు పైన ఆనుకోవాలి. నువ్వు నీ బతుకంతా లోకం మీద అనుకుంటున్నావు, నీవు మనుషుల మీద అనుకుంటున్నావు. నీవు ఎక్కడ అనుకుంటున్నావు అంటే మనుషుల మీద, లోకం మీద, పాపం మీద, ఈ లోక సంబంధమైన జీవితాల మీద ఆనుకుంటున్నాడు మనుషుడు. అందుకనే నీ కుటుంబం ఎక్కడేసే గుహలంటే అక్కడే నో చేంజ్, నో గ్రోత్. ఆత్మ అభివృద్ధి లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు. ఈ అభివృద్ధి లేక అక్కడే ఉండవు నీవు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మీద ఆనుకోకపోవటమే. ఎవడైతే యేసుక్రీస్తు పైన ఆనుకొని ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనే గొప్ప దేవుడు, నేను ఆయనతో ఉంటే, ఆయన మీద ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకుంటే నాకు సకలమైన ఆశీర్వాదము, ఆయన మహిమలో నుంచి, మహిమేశ్వరంలో నుంచి గొప్ప దీవెనలు నాకు వస్తాయని ఎవరు గ్రహిస్తారో వారు ఎల్లవేళలా యేసుక్రీస్తు ప్రభు మీదే ఆనుకొని జీవిస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా ఆలోచన చేయాలి. ఈ రాత్రి అన్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మీద ఆనుకోవాలి. అందుకు దాకా ఉదయం చెప్పుకున్నాను, యాకోబు దేవుని మీద ఆనుకొనెను. యాకోబు ఆనుకునే ముందుగా భక్తుడు కాదు, ప్రార్థపరుడు కాదు, మనలా గుడికి వెళ్ళలా, వాక్యం వినలా. అతడు మోసగాడు, జీవితంలో మార్పు లేదు, బతుకులో మార్పు లేదు. అతను ఏ మారలా, ఏ దేవుని భయం లేదు. మోసగా ఉండి తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేశాడు. అలాంటి మోసగాడు హృదయం సరిగా లేదు, హృదయం ఘోరంగా ఉంది. అలాంటి వాడు ఒక ప్లాన్ ప్రకారం రాయిని ముందుగా అక్కడ పెట్టుకొని ఆ రాయిని పడుకోవాలా. ఒక ప్లాన్ ప్రకారం ఏమి జరగ అది దేవుడు అని కూడా ఆయన తెలియదు, దానికి ఇది రాయి అని తెలియదు. ఆయన కనబడ్డాడు, ఆటోడు చూశాడు, దిక్కులు చూస్తే అక్కడ ఒక రాయి కనబడింది. ఏదో ఒకట్లే, ఏదో రాయి కదా అని తల కింద పెట్టుకున్నాడు. అంతే ప్లాన్ ప్రకారంగా ఈ పెద్ద రాయిది, ఈ రాయి పేరు దేవుడు అనే ఆలోచన యాకోబుకి లేదు. యాకోబు
కనబడి రాయది, ఆడ పడేసింది రాయది. ఆ రాయి చేసుకుని తలకడ చేసుకున్నాడు. తలకడ చేసుకుంటే అక్కడ ఏం జరిగిందంటే, అతడు రాత్రి మీద తల పెడితే రాత్రి అనుకుంటే ఉదయం చెప్పాను దేవుని ప్రత్యక్ష లభించింది. ఎప్పుడైతే రాత్రి మీద ఆనుకున్నాడో, బండ మీద ఆనుకున్నాడో, బండకు యేసుక్రీస్తు మీద ఆనుకున్నాడో, ఆ దేవుడు వెంటనే దైవ ప్రత్యక్షత అతనికి లభించను. రెండోది, అతనికి కాపుదలగా ఆకాశం నుంచి కిందకి దూతలు ఎక్కుతూ దిగుచ్చి ఉండెను. మూడోది, దేవుడు దిగి వచ్చి అక్కడ నిలబడిపోయి ఉండెను. దేవుడు అక్కడ మాట్లాడుతూ ప్రారంభించాడు, యాకోబు యాకోబు, ఈ స్థలానికి ఇస్తున్నాను నేను. మీ తండ్రిని దీవించాడు కదా, మీ తండ్రి ఎలా దీవించాడో ఆ దీవెన ప్రకారంగా నెరవేరుస్తున్నా. ఈ స్థలం నీకు ఇస్తున్నానయ్యో, ఈ స్థలం నీకు ఇస్తున్నాను. ఈ స్థలమే కాదు, ఇక్కడ నువ్వు ఎక్కడ అడుగు పెడితే అన్ని నీకు ఇస్తున్నాను నేను అని చెప్తే వెంటనే యాకోబుకి అర్థమైపోయింది, ఈ బండ మామూలుది కదయ్యా, బండ మామూలుది కాదు, ఈ బండ క్రీస్తే, దేవుడే అని గ్రహించాడు. ఒక్క రోజులోనండి, ఒక్క రోజే యాకోబు బండ మీద ఆరుకుంటే రాత్రే యేసుక్రీస్తు బండ పైన ఆనుకుంటే ఇన్ని అద్భుతాలు చూడగలిగితే, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూడగలిగితే, రోజు అనుకునేవి ఏంటి? ఏం చూస్తున్నావు నీవు? రోజు అనుకుంటున్నావు వ్యవసాయం మీద ఆనుకుంటే ఎన్ని ఆశ్చర్యకాలు చూస్తున్నానేమో. ప్రత్యక్షం ఉందా? దేవుని ప్రత్యక్షత నీకుందా? దేవుడి కాపుదల నీకుందా? దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవునికి ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉందా, నీ మీద ఉందా? ఏముంది దగ్గర? అనుకుంటే నువ్వు అనుకోవడం సరైనది కదన్నమాట. నువ్వు సరిగా యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకోవటం లేదు. అందుకే నో చేంజ్. ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి లేక, డెవలప్మెంట్ లేక బస్తులుగా ఉన్నావు నీవు. కారణం సరిగా యేసుక్రీస్తు మీద ఆనుకోకపోవటం. ఒక రాత్రి ఒక మోసగాడు ఒక రాత్రంతో బండ మీద తల పెడితే, బండ మీద ఆనుకుంటే, బండల క్రీస్తు యేసు మీద ఆనుకుంటే జీవితం మారిపోయింది. వాగ్దానం అది ఎలాంటి వాగ్దానం అంటే, ఎవడు మార్చజాలని ఆశీర్వాదం వాగ్దానము అతను పొందుకొనెను అని బైబిల్లో మాట్లాడుతుంది. యాకోబు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యో. 33 ద్వితీయోపదేశకాండం 33:29 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు యాకోబు, దేవుడిచ్చాడే ఈ రాత్రి నీకు ఆ భాగ్యము, ఆ ఆశీర్వాదము ఎంత గొప్పదయ్యో. అలాంటి ఆశీర్వాదం అయ్యో ఎవరు లేదయ్యో. ఇశ్రాయేలు లేక యాకోబు, నీ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఉందే, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యో. ఇంత గొప్ప భాగ్యాన్ని నా దేవుడికి ఇచ్చాడు. కారణం థ్యాంక్ యూ. దేవుడిని ఆనుకోవాలండి. క్రైస్తవుడు మనుషుల మీద ఆనుకోవద్దు. క్రైస్తవుడు లోకం మీద అనుకోవద్దు. క్రైస్తవుడు అన్యుల మీద అనుకోవద్దు. క్రైస్తవుడు పాపం మీద అనుకోవద్దు. నువ్వు జీవించేది లోకం కాదు, నువ్వు జీవించేది మనుషులు కాదు. ఆ ఏ మనిషికి వాడి మీద వాడికే ఆధారం లేదు. ఏ మానవుడు సహాయం చేయలేడు. నీ సహాయం చేయాలో, దీవించాలో, ఆశీర్వాదం కావాలో, యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకుంటే ఆయన నిత్యము నిన్ను ఆశీర్వాద కారకుడిగా మారుస్తాడు. యాకోబు, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదయ్యో. యెహోవా నిన్ను రక్షించాడే, నీ రక్షణ ఇచ్చాడే, ఆ రక్షణ ఎంత గొప్పదయ్యో. యాకోబు, నా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పదయ్యో. అందుకు కారణం ఏంటంటే అతడు దేవుని మీద ఆనుకొనెను, యేసుక్రీస్తు అనే బండ పైన ఆనుకొనెను. నా సోదరుడా, రాత్రి కాలంలో
నా పిల్లలారా రాత్రి ఆలోచించాలి. నువ్వు కానీ రాత్రి కాలంలో యాకోబోలే క్రీస్తు యేసు బండ పైన ఆనుకుంటే అంతకంటే రెట్టింపు ఆశీర్వాదము రాత్రి నా దేవుడు నీకు ఇచ్చునుగాక. కాబట్టి నువ్వేం చేయాలంటే యేసు క్రీస్తు మీదే ఆనుకోవాలి. ఆనుకుంటే ఆశీర్వాదం వచ్చేసింది. మనకి ఆశీర్వాదం వచ్చిందనుకో, అనుకోకుండా బాగా కలిసి వచ్చింది అనుకో, ఏం చేస్తాం మనం? అనుకోకుండా కలిసి వస్తే, అనుకోకుండా డబ్బు వచ్చేస్తే అమ్మా గర్వం కాదు అసలు, ఈ అన్ని మర్చిపోతాం మనం. అతను ఏం చేశాడు తెలుసా? అయ్యా ఇది అదే గుర్తించాడు, ఇది దేవుని మందిరం, ఇది మామూలు చోటు కాదు అని దేవుని మందిరం వాడిని గుర్తించాడు. ఒకటి. రెండోది, అక్కడ బలిపీఠ కట్టినట్టుగా రాత్రి నూనె పోసాడు. దేవుని మందిరం గుర్తించాడు. నేను పండుకున్న స్థలము మామూలుది కాదు, అయ్యో ఈ బండ మామూలుది కాదు, ఈ బండ క్రీస్తే, ఇది స్థలము, దేవుడు ఉండే స్థలం, ఇది దేవుడు నివసించే స్థలం గుర్తించి రాత్రిని పెట్టి నూనె పోసి యేసు ప్రభువుకి స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి సాష్టాంగపడి ప్రార్థన చేసి అక్కడ అంటాడు, అయ్యా నాతో మాట్లాడావయ్యా, నేను దర్శించావయ్యా, నాతో మాట్లాడావయ్యో, ఈ స్థలం బేటలయ్యో, ఈ స్థలం బేటలయ్యో, ఈ స్థలం అయ్యో ఇప్పుడు పడుకున్న స్థలం అయ్యో, నీ పడుకున్న స్థలం అయ్యో, ఎడారి కాదయ్యో, ఎడారి కాదయ్యో, రోడ్డు కాదయ్యో, ఎడారి భూమి కాదయ్యో, నీ రాత్రంతో పండుకున్న స్థలం అయ్యో, నీ మందిరం అయ్యా, అది నీ గౌనయ్యో, నీ మందిరం అయ్యో, నీ గౌనయ్యో. ఇంట్లో నేను పండుకుంటే మీ ఇంట్లోకి వచ్చి నేను పండుకుంటే మీ ఇంట్లో బండ మీద నేను కూర్చుంటాయ్యా, నాకు గొప్ప దర్శనం అయ్యో, గొప్ప దర్శనం, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము నాకు ఇచ్చావయ్యా. నేను గ్రహిస్తున్నానయ్యా, ఇది వేరే చోటు కదయ్యా, ఇది నిజంగా యెహోవా గౌనయ్యా, దేవుని గౌన. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే, ఏదో వేరుడు కాదు, ఇది పరలోకపు గౌనిది. అక్కడ చెప్తాడు ఆయన, ఇంతగా నన్ను కలుసుకొని నాతో మాట్లాడావు కాబట్టి ఆడికి వెళ్ళినాక, హారానికి వెళ్ళినాక, మా మామి దగ్గర ఉండాక, ఆ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాక, డబ్బు బాగా సంపాదించుకుని అలా చేస్తే నువ్వయ్యా నాకు వచ్చే దానిలో నుంచి 10వ వంతునికి ఇస్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు యాకోబు పిచ్చోడా మంచోడా? మీకంటే యాకోబు మీకంటే మంచోడా పిచ్చోడా? మంచోడా. వాళ్ళు మంచోడైతే నేను దర్శిమాకి ఎందుకు అంటాడు? వాళ్ళు మంచోడైతే మొత్తం నాకు కావాలి కదా, మొత్తం నాదే అనుకోవాలి కదా. కానీ అతనికి ఏముందంట? భయం, మార్పు. అతను మీకు మీ అర్థం కదా, మీ దగ్గర విశ్వాసులు అంటారు మీరు, ప్రార్థనా పనులు అంటారు మీరు, భక్తులు అంటారు మీరు. క్షమించాల్సి మీ ఎవరు దర్శించి మాట్లాడలేను, ఎవరు దర్శించి మాట్లాడలే. చూస్తాను లోకంలో మీరే కదండి, చాలామంది అంతే, మీరేనే కదా. బట్ అన్నీ బాగా ఉంటాయి అని నీ రాబడి నువ్వు తీసుకుంటున్నావు, దర్శనం బాగా కూడా నువ్వు తీసుకున్నావు. ఈశ్వరి అర్థమవుతున్న భాష. నీ రాబడి నువ్వు తీసుకున్నావు, ఊరికి అర్థం అవటానికి. నీ రాబడి నువ్వు తీసుకున్నావు, నీ ట్రాక్టర్ రాబడి నువ్వే తీసుకున్నావు, నీ కూలి నువ్వే తీసుకున్నావు. మరి దేవుడిది అది నీ రాబడి నువ్వే తీసుకున్నావు, మిషన్ కుడితే నువ్వే తీసుకున్నావు, డబ్బు అంతా నువ్వే తీసుకున్నావు. దశమ భాగం ఏది? నీ రాబడి నువ్వే తీసుకున్నావు. మీ ఆయన ఆటో వెళ్తాడు, ఓ డబ్బు సంపాదిస్తాడు, మొత్తం నువ్వు తీసుకున్నావు. దేవుని భాగం ఏది? ఏది ఏది ఏంటి కల్పన? నీ చదువు, నీకు ఉద్యోగం లేదు, ఏది నీ రాబడి? ఏది ఏది రాబడి? నీ భాగం ఎక్కడా? అన్నీ తీసేసుకుంటావు నువ్వు. అందుకే దేవుడు పూసేస్తున్నాడు, ఏమి ఇట్లా ఇచ్చేదిగో కొద్ది కొద్దిగా ఎత్తాం, నువ్వు ఒక్కరే ఎత్తున్నాడు. ఎందుకని మనకు స్థిరమానం లేదు, స్టెబిలిటీ లేదు. విజయలక్ష్మి ఉందా? లే. అందుకని యేసు అన్నాడు, యాకోబు అన్నాడు, ఇంతగా దీవించావు కాబట్టి అయ్యా 10వ వంతు ఇదేనయ్యా. అది సమర్పణ అంటే, అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే. అందుకే అన్నాడు, ఎవరితో అన్నాడు ఆ మాట? ఎఫ్రాయిమా, ఎఫ్రాయిమా, నేను చూశాను నిన్ను, నీ భక్తి నిజం కాదు, నీ భక్తి మేఘము లాంటిది.
ఎఫ్రాయిమా, నీ భక్తి మంచు లాంటిది, నువ్వు భక్తుడివే కాదు. ఎందుకయ్యా కాదా అంటే, ఏది నీ దగ్గర తీర్మానం ఏముంది? సమర్పణ ఏది? వచ్చినంత ఇంట్లోది బయట నువ్వే తినేసి రాసుకుంటూ ఉంటే నా భాగం ఏది? నా భాగం ఎక్కడా? నా చోట ఎక్కడా? నా ధనం ఏది? నా సంపద ఏది? నా దర్శనం భాగం ఏది? అందుకని ఎఫ్రాయిమా, చదివాక్యం వాళ్ళు, ఎఫ్రాయిము నిన్ను నేను ఏం చేయాలయ్యా? ఈ మాటలో కసి, రోషం కోసేద్దాం అంటాడుగా. ఏంటంట? దొరికితే కోసేద్దాం అని అంట. నా మాట కసిమి అక్కడ మాటది ఏమన్నా తెలుసా? ఎఫ్రాయిము నిన్నేం చేద్దును? యోధా నిన్నేం చేయాలి అని అసలు? తెల్లవారగానే కనబడు మేఘము లాంటిది నీ భక్తి. తెల్లవారు చూడగా మంచు పట్టింది, మంచు లాంటిది భక్తి. నీ భక్తి ఎలాంటే మేఘము లాంటిది నీ భక్తి, మంచు లాంటిది. ఇదే కానీ భక్తి. అందుకని నీ భక్తి కరెక్ట్ లేదు. దేవుని దగ్గర నీ భక్తి రుజువు వేసుకోవాలి నువ్వు, నీ భక్తి రుజువుపరచుకోవాలి నువ్వు. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరే భక్తుడు? నీకంటే యాకోబే మోసగాడైనా, గాలుడైనా, అమ్మను మోసం చేసినా, తండ్రిని మోసం చేసినా, అన్నిని మోసం చేసినా వాడు తీర్మానం వచ్చింది. అయ్యా నా దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసయ్యా, యెహోవా ఆయన పేరు. ఆయన చాలా భయంకరమయ్యో, దీవించగలడు, ఏమైనా చేయగలడు, హెచ్చించేవాడు, దీవించేవాడు, గొప్ప చేసేవాడు ఆయనే అని భయపడ్డాడు. ఆ భయం నీకు లేకపోతే భక్తుడిదే కాదు అనుకుంటారు భక్తులని. ఆ వాక్యం అన్నమాటది. నీ భక్తి ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోవును. ఎందుకంటే అది నీ భక్తి పర్మనెంట్గా ఉండి, అది లోపల నుంచి నాభ్యక్షత్రం వచ్చే భక్తి కాదు, అది పైన భక్తి. కాబట్టి నువ్వు అలా చేయలేవు. అందుకని యాకోబు రాత్రి మీద ఆనుకున్నాడు కనుక అతనికి ఆశీర్వాదము వచ్చను. ఒకటేంటి? ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలా? ఆహ్వానించాలి. రెండు, ఆశీర్వాదం రావాలంటే అమ్మా దేనిపైన ఆనుకోవాలి. ఆశీర్వాదానికి రావాలంటే దేవుని ముందు మానుకోవాలి. ఆహ్వానించాలి, ఆనుకోవాలి, దేవుని ఎదుట మానుకోవాలి. అన్ని చంపేయాలి, అన్ని మానుకోవాలి, అన్ని చంపేయాలి, అన్ని మానుకోవాలి. మరొక భాషలకి విడిచిపెట్టాలి. ఎలా? ఏ మానుకోకపోతే దీవెన రాదు. ఒక రోజున నెబుకద్నెజరు రాజు ఒక కలగన్నాడు. ఆ కళలో చాలా చాలా భయంకర కళ వచ్చింది. చాలామందిని పిలిచాడు, శాస్త్రజ్ఞుల్ని. ఆయన కళ వచ్చింది చెప్పండి అని అడిగాడు. ఎవడు సంపూర్ణంగా చెప్పలేకపోయాడు. దానియేలును పిలిచారు. దానియేలు వచ్చాడు, నిలబడ్డాడు. అయ్యా దానియేలు, రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ భావం చెబుతావా? కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలి. ఇప్పుడు ఈయన మాట్లాడటం ప్రారంభించాడు. రాజా నీ కళ వచ్చిందయ్యో, ఆ కళలో పెద్ద చెట్టు ఉందయ్యా, పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకాశానికి అంటుకుందయ్యో. ఆ చెట్టు భూతలభం వెడల్పుగా ఉందయ్యో, ప్రపంచం వెడల్పుగా, నాలుగు పక్కల చాలా సర్ర భూతలభంతో వెడల్పుగా చెట్టు ఉందయ్యో. ఆ చెట్టు నీడలో చాలా పక్షులు నివాసం చేస్తున్నాయో. ఆ చెట్టు కింద చాలా బతుకుతున్నారయ్యో. బ్రహ్మాండమైన చెట్టు అది, బహుగా దీవించబడి చెట్టు అది. ఆ చెట్టు అయ్యా నువ్వేనయ్యా రాజా, ఆ చెట్టు నువ్వే. దాని భావం ఏంటయ్యా? ఏం విస్తారంగా ఉన్నటువంటి చెట్టు అయ్యో, విస్తారమైన చెట్టు నువ్వయ్యా నరకబడతావయ్యో, నరకబడతావయ్యో, ఎండిపోతావయ్యో, వాడిపోతావయ్యా, పారిపోతావయ్యా. అంతేకదే నీవయ్యో అడవులోకి తరం పడతావయ్యా. మనుషుల్లో పరిపాలించే రాజ్యం అని నీ రాజ్యం పాడైపోద్దయ్యా. నేను జనమందరూ తరుగుతూ ఉంటే అరణ్యంలోకి పారిపోతావయ్యా. అరణ్యంలోకి వెళ్ళిపోయి పశువులాగా గడ్డి మేస్తావయ్యా.
రాజువే నువ్వు గర్వించావు, పాపం చేస్తున్నావు, నేను రాజును కదా నాకేంటి, డబ్బును కదా నాకేంటి, నేనేం చేస్తాను అనుకుని అంతరంగంలో అతిశయించి గర్వించి పాపము చేశావు కాబట్టి ఈ శిక్ష నీకు సంభవించను. అదేంటి దానియేలు? అవునయ్యా అవునయ్యా, నీకు జనం చదివేస్తారు, నిన్ను అరణ్యానికి వెళ్ళిపోతావు, నువ్వు అరణ్యంలోకి వెళ్తే ఆడికి పశువులాగా నువ్వు గడ్డి మేస్తూ ఉంటావు అయ్యో అంటే అప్పుడు అన్నాడు, అయ్యా దీనికి వేరే మార్గం లేదయ్యా దానియేలు, దీనికి విరుగుడు లేదో, క్షమాపణ లేదో, ఆశీర్వాదం రాదేక నాకు, ఈ ఆశీర్వాదం పోగొట్టుకుంటే తిరిగి ఆ గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని క్షేమాన్ని పొందలేనికడాను అడిగితే అన్నాడు. అక్కడేమంట ఆ మాట అంటాడు, ఏమంటాడు చూద్దాం. దానియేలు 4:27, దానియేలు 4:27, రాజా నా యోచన అంటే ఇప్పుడు ఏమంటాడు దానిలో ఉంటాడే, రాజా నేను చెప్పింది నీ దృష్టికి అంగీకారమగునుగాక. రాజా నేను చెబుతున్నానే, నేను చెప్పింది నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ ఆయన ఏమడిగాడు, ఆయన ఏమడిగాడు, అయ్యా ఆశీర్వాదం మళ్ళీ రాదా నాకు, పోగొట్టుకున్నటువంటి ఆ దీవెన రాదా ఇక నాకు, నేను పశువులాగే ఉండాలో, అడవిలోనే ఉండాలో, గడ్డే మెయ్యాలో, నాకు క్షమాపణ లేదో, క్షేమం రాదా నాకు అంటే నీకు తిరిగి పోగొట్టుకున్న ఆశీర్వాదము నీకు రావాలంటే, తిరిగి నీ దీవెనలు నీకు రావాలంటే, గో రాజు నెబుకద్నెజరు వినయ్యో, నా యోచన నీకు అంగీకారంగా ఉండునుగాక. అది తిరిగి మాటలకు మొదటి వైభవం నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న పాపం మానుకోవాలి. ఏం చేయాలా? దీవెనలు ఊని రావమ్మ వేసుకోవడానికి, దీవెనలు గంపలు రావు ఊరిని. మనకెన్ని కావాలి దీవెనలు సునీత? ఎన్ని కావాలి? గంపలు దీవెనలు కావాలి ఊరినే. ఊరిని ఎట్లా వస్తుంది దీవెనలు నీకు? ఏంటి నువ్వేమి ఇవ్వు, దీవెనలు కావాలా? ఎట్లొస్తాయి దీవెనలు నీకు? ఆయన అంటున్నాడు, అయ్యో నాకు మోక్షమే లేదో, క్షమాపణ లేదో, ఏమి లేదో, తిరిగి ఒక మళ్ళీ నాకు ఆ వైభవం రాదో. వచ్చింది ఎలా వచ్చిందంటే ఆయన చెప్పాడు, నీవయ్యో అది రావాలంటే నీ పాపం మానాలి. నువ్వు ఏ పాపం చూసుకుని అదిరిపడ్డావో, ఏ పాపాన్ని చూసుకుని మురిసిపోయావో, ఏ పాపాన్ని నీ అంతరంగంలో దాచుకున్నావో, ఏ పాపము నిన్ను శిక్ష తెచ్చిందో, ఏ పాపము నిన్ను అడవిలోకి తరమడిందో, ఏ పాపము నిన్ను పశువులాగా గడ్డి మేసేవాడిగా చేసిందో, ఏ పాపము నీకు అవమానము సిగ్గుని తెచ్చిందో, ఆ పాపాన్ని మానుకోవాలి నువ్వు. ఆ పాపాన్ని మానుకోవాలి నువ్వు. ఆ పాపం మానాలి నువ్వు. ఆ పాపం మానాలి నువ్వు. మానలేదో బానలేదో బి కేర్ఫుల్, జాగ్రత్త. వేసేస్తాడు, కోసేస్తాడు, నాకేస్తాడు, చంపేస్తాడు. అద్భుతమైన భాష. మానుకోలేదో, నీ పాపం మానలేదో మొత్తం తీసేస్తాడు. అడవిలోకి గడ్డిపోయాలి నువ్వు, పశువులాగా మారిపోవాలి, దేశపు అయిపోవాలి, బెవరస్ అయిపోవాలి నువ్వు. క్రైస్తవుడు, విశ్వాసులారు అర్థమవుతుందో? యేసు అన్నాడు, దేవత నీ యొద్దకు దిగి వచ్చాను నేను. ఎందుకయ్యా అంటే నేను నిన్ను ఆశీర్వదించి దీవించాలని వచ్చాను. నేను ఇచ్చే దీవుని కావాలంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న పాపాన్ని మానాలు. నీలో ఏ పాపం ఉందో, ఏ దోషం ఉందో ఆ పాపాన్ని మానుకుంటే ఆయన అంటాడు, నువ్వు పాపం మాని నీతిని అనుసరించి చదవమా, పాపం మానుకొని ఒకవేళ నీవు నీ పాపాలు మాని నీతి న్యాయం అనుసరించి నీవు ఎవరు బాధ పెట్టావో, ఎవరు పాడు చేశావో, ఎవరు చెడగొట్టావో, ఎవరు దోసుకున్నావో, ఎవరు అక్కడ దోసుకుని వారి జీవితాన్ని పాడు చేశావో వారి యందు అమ్మ దయ చూపిస్తే మళ్ళీ నీ క్షేమం తిరిగి వచ్చునుగాక. యేసయ్య మాటలు అర్థం చేసుకోవాలి. మనం ఏదంటే దీవెన రావాలంటే
గుళ్ళకి వచ్చి ఆ దేవుడు దీవించయ్యా అంటున్నాం మనం. ఇప్పుడు గమనించాలి ప్రార్థన విధానం. ప్రార్థించేవాళ్ళు మొదటిగా దేవుడు స్తుతించి ప్రార్థించాలా. రెండోది దేవుని నామాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయాలా. మూడోది నీ ముందున్నటువంటి పరిస్థితులు బట్టి ప్రార్థన చేయాలా. నాలుగోది నీ యేసు ప్రభు ముందు నీ పాపినయ్యో దుర్మార్గుణ్ణయ్యో, నా పాప తెలుసయ్యో, నా పాప నా కళ్ళ ముందే ఉందయ్యో, నేను చేయడానికి ఘోర పాపాలు చేస్తున్నాయ్యో అని పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలా. అన్నీ చేస్తాం మనం. నేను వింటా ఉంటా కదా, అన్నీ చేస్తాం. ఈ మాటలు మాట్లాడడం ఎందుకని? మరి ఇలా మాట్లాడకపోతే నీ జీవనం అట్టదు. నీ పాపినయ్యో, నువ్వెందో ఆకాశం దిగొచ్చినట్టుగా, ఏ పాపం చేయనట్టుగా, నీ పాపిన పద్ధతి రాకుండా ప్రార్థన చేస్తే ఎట్టా? నీ పాపిని, దుర్మార్గుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, నా పాప నా క్షమించాడో, నా క్షమించయ్యా అని ఏడిస్తే నా దేవుడి పాపాన్ని క్షమించి మొదటున్న వైభవాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చును గాక అని అన్నాడు. రాజా, నేను చెప్పేది అంగీకారం అయితే వినయ్యా, నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని మానుకొని నీతి న్యాయం జరిగి ఉండి అన్యాయం చేసే వారి జీవితాన్ని ఎవరు పాటు చేసావో, ఎవరు బతుకుతూ ఆడుకున్నావో, ఎవరి జీవితాన్ని పాటు చేసావారో వారి పట్ల దయ కనికరము జాలి కలిగి వారు సహాయం చేసి నువ్వు మార్చుకుంటే నా దేవుడు మరల క్షేమకరమైన జీవితము నీకు వచ్చునేమో, రావచ్చును, సహాయం చేయవచ్చును, దేవుడు ధైర్యం ఉండవచ్చును, మళ్ళీ మనుషులకు రావచ్చు అయ్యా అని చెప్పి ఆయన హెచ్చరించాడు. దేవుని పిల్లలారా, ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలంటే ఏం చెయ్యాలంటే నీలో ఉన్న పాపాన్ని మానుకోవాలి. పాపం మానుకోకపోతే ఆశీర్వాదం రాదయ్యో. ఆశీర్వాదం తెచ్చాడు దేవుడు. ఆశీర్వాదానికి ఇవ్వాలని నా దేవుడు తెచ్చాడు. కానీ అది నీకు ఇవ్వాలంటే నీలో ఉన్న పాపాన్ని, ఏ పాపము నీకు దేవుడికి అడ్డంగా ఉందో, ఏ పాపము నీకు అవమానం తెచ్చిందో, ఏ పాపను సిగ్గుపరుస్తుందో ఆ పాపాన్ని నువ్వు మానుకోవాలి. పాపాన్ని మానేసేవో ఏసయ్యో నా పాపాన్ని మానుకున్నాను అని చెప్తే వెంటనే ఆశీర్వాదము నీ ఎంట ఉండును గాక. ఒక ఆయన వచ్చాడు, ప్రార్థనలో ఉన్నాడు, బాగా ప్రార్థన చేస్తున్నాడు, పాస్టర్ గారితో ఉంటాడు, పరిచర్య చేస్తాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. సేవకుడు వచ్చి బోధ చేస్తుంటే అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. ఈ అబ్బాయికి పరిశుద్ధాత్మ ఆశీర్వాదం రాటలా, పరిశుద్ధాత్మ అనే ఆ శక్తి ఆయనలో రాటలా. అనలేకపోతున్నాడు. షరాబరకాక రషకరంధ్ర షాబకాక అనలేకపోతున్నాడు. కారణం ఆత్మ లేదు ఆయన దగ్గర, ఆత్మ లేదు. ఆయన అంటున్నాడు, అందరూ అంటారు, అందరూ భాష మాట్లాడుతున్నారు, షరాబక్క రక బక్షగా అంటున్నారు అందరూ. ఆయన అనలేకపోతున్నాడు. ప్రార్థన అయిపోయింది. స్పీడ్కి వచ్చేసాడు. అగా అన్నాడు. ఏంటయ్యా, ఏంటైనా నీ సమస్య అంటే, ఇగో డబ్బులు ఇది తీసుకో, డబ్బులు తీసుకుని బరాబర్ నాకు కావాలయ్యా అన్నాడు. ఆత్మ నాకు కావాలి, ఇస్తావో ఇయ్యయ్యా అంటే ఆయన అన్నాడు, అయ్యా ఎందుకయ్యా అట్లా రాదు కదయ్యా, ఆత్మ పరిశుద్ధాత్మ అయ్యది, ఆత్మ శక్తి అయ్యది, అది ప్రభావం, అది పవర్, అది ఎవడు హృదయం బాగుంటే, ఎవరి హృదయంలో ఎవడ బతుకు సరిగా ఉంటే, బతుకు బాగుంటే, పాపం లేకుండా ఉంటే, పాపం లేని వాడికే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. పాపం లేకుండా హృదయంతరంగా శుద్ధిగా ఉంటేనే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ఆత్మ శుద్ధిగా ఉండాలి. ఆత్మ పాపం చెడు లేకుండా ఉండి పరిపూర్ణ పరిశుద్ధిగా ఉండాలి. అందుకే నీ రాదంటూ ఒకరిని పాపం ఉందేమో అంటూ ఆయన అంటాడు, అపోస్తలుల కార్యాలు. కాబట్టి సిమియోను కాబట్టి ఈ చెడుతనము మానుకొనము. ఏంది మానుకోవాలంట? ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొందయ్యా. నీ పాపం మానుకో,
చెడుతనం మానుకో. నీలోకి ఆత్మ ఆశీర్వాదము, ఆత్మ అనే ఆశీర్వాదము రాలేదంటే, ఆత్మ అనే ఆశీర్వాదాన్ని పొందలేకపోయావంటే, సిమియోను నీ హృదయంలో చెడుతనం ఉంది, హృదయంలో చెడుతనం ఉంది. ఈ చెడుతనము నీలో ఉన్నందువలన ఆశీర్వాదం నీకు రావటం లేదు. అందరికి వచ్చిందయ్యో, నీ రాకపోయే కారణం అంటే నీ హృదయము దేవుని ఎదుట, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. హృదయాలు సరిగా ఉండకుండా, హృదయాలు బాగుండుకోకుండా, హృదయం అంత బండలాంటి పాపల గుండెలో పెట్టుకుని, ఏంటంట బండలాంటి పాపల గుండెలో పెట్టుకుని, ప్రభువా ఆశీర్వాదం కావాలయ్యో, ఆత్మ కావాలయ్యో, ఆత్మయ్యో, అభిషేకించయ్యా షబ్బబ్బరక షకబ అంటే అంటే ఆత్మ నీకు రాదు, ఆ వరం నీకు రాదు. నీ బతుకు మారలో రూపం మారింది, హృదయం మారలో ఆశీర్వాదం వస్తున్నావు. అది వేసైనాడు, నీ దేవుని నిలిచే ఆశీర్వాదం నీకు కావాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలి. ఇలా భాష అంటే నేను 2 గంటలు గుక్క తిప్పుకొని మాట్లాడగలను. నేను ఎన్ని గంటలు అంటే 2 గంటలకి అయిపోతుంది. ఈ 2 గంటలు గుక్క తిప్పుకోకుండా ఈ భాష మాట్లాడగలను నేను. అసలు ప్రసంగం ఇందులోనే అన్నీ చెప్పేస్తాం. అది నేర్చుకున్న భాష, ఆత్మ భాష కూడా ఉంటుంది. ఇదేమంటే ఆ వరం నీకు కావాలా, ఆశీర్వాదం కావాలంటే నువ్వు పాపాన్ని, ఈనాడు చాలామంది క్రైస్తవులకి పాపం లోనేముంటుంది, పాపం లోనేముంటుంది శరాబం అంటున్నారు. ఎందుకని ఇప్పుడు మనం క్రూసైడ్ ఉంటుంది హైదరాబాద్లో, మన్నా వాళ్ళు పెడతారు, సంవత్సరం 3 సార్లు పెడతారు. ఈ పాస్టర్లు పనిచేసి అందరూ పిలుస్తారు ఆడికి. ఒకసారి యేసన్న గారు నన్ను కూడా పిలిచారు. యేసన్న గారు అప్పుడు ఆయన ఒక పాట రాశాడు. అదేంటంటే వీళ్ళు పాడతారు, జ్యోతిమయుడా అనే పాట అప్పుడే రాశాడు ఆయన. ఆ పాట అక్కడే పాడి రిలీజ్ చేశాడు. ఆయన పాట పాడాడు, నేను వాక్యం కోమనపల్లి బెంజమిన్ గారని పెద్ద స్పీకర్, ఆయన కోమనపల్లి అంటే వాళ్ళు చాలా పెందుకొస్తూ మినిస్ట్రీలు, పెద్ద మినిస్ట్రీ అది. వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్లు అందరూ పెట్టి అక్కడ వాళ్ళ మినిస్ట్రీలో ఉండే పాస్టర్లు అందరూ పిలిచిపెట్టి 2 నెలల్లో ఇది నేర్పిస్తారు. దేన్ని భాష నేర్పించి అభిషేకించి పోండి రాబాయ్ అంటారు. ఆ రాగానే మనిషిని రాగానే మాట్లాడుతూ ఉంటాడు, షబ్బబ్బబ్బు అంటాడు. ఎందుకని నేర్చుకుని ఉన్నాడు. బతుకు మారాలి, పాపం మారాలి, పాపం లేకుండా ఉండాలి. భక్సింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పాయి, నాయన మా తండ్రి గారికి చెప్పారు, తండ్రి గారు ఇలా అంటున్నారు ఎక్కడంటే, ఆ దురాత్మ అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఆత్మ ఉంటుందయ్యా, ఆత్మ కూడా ఉంటుంది, భాషలు కూడా ఉంటాయి, భాషల్లో మాట్లాడతారు. పరిపూర్ణులకే ఆత్మాభిషేకం వచ్చిందయ్యా, పరిపూర్ణులకి ఆత్మాభిషేకం వచ్చిందయ్యా. ఆత్మలో బయట పరిపూర్ణ పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలయ్యా అని చెప్పారు మా తండ్రి గారు. అంటే ఏం చేయాలండి మాట, మనకి నీ పాపం, నీకు ఆశీర్వాదం రావాలంటే నీ పాపం మానాలి. ఆశీర్వాదం నీకు కావాలా? ఒకవేళ ఆశీర్వాదం కోసం ఆశపడుతున్నావా, దేవుని కోసం ఆశపడుతున్నావా, కూడా మంచిదే, అది నీకు ఇవ్వటాకే సదిగి వచ్చాడు, నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీకేం కావాలంటే, ఏం ఉండాలంటే నీ హృదయంలో ఉన్న పాపం, చెడుతనం ఉందే, నీ పాపం మానుకుంటే వెంటనే ఆశీర్వాదం ఇంట్లోకి వచ్చును గాక. ఏబు గ్రంథం 36వ అధ్యాయం 10-11 టైం అయిపోయింది. ఏబు గ్రంథం 36:10-11. ఏంటది? ఉపదేశము వినటానికి వారి చెవులు తెరువయ్యా. ఇప్పుడు నేను చెప్పేదేంటి? నేను చెప్పేదేంటి? ఉపదేశం. ఇప్పుడు నువ్వు విని చేయలేదనుకో, నీ చెవులు ఏమైనట్ట మూసుకుపోయి. తెరువు అంటే అర్థం అదేగా, చెవు తెరువు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మూసుకుపోయినాను అంటే ఈనాడు మనుషులు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారంటే వాక్య మట్టంలో
వినికిడి లేదు, ముయ్యబడింది, చెవులు మందమైపోయినాయి, మూసుకుపోయినాయి. అందుకని చదవమ్మా, ఉపదేశం వినటానికై వారి చెవులు తెరవజేయము, పాపము విడిచిరండి. అబ్బాయ, ఉపదేశం వినటానికి చెవులు తెరుచుకుని ఉపదేశం వినాలంటే ఏం కావాలి నీకు? ఉపదేశం వినేవాళ్ళు ఏం చేయాలంట? ఉపదేశం ఎక్కాలంటే, వినాలంటే ఏం చేయాలంట? పాపం మానుకుని రండి, పాపము మానేయండి. వస్తే ఉపదేశంతో పాటు ఆశీర్వాదం కూడా ఇస్తాను నీకు. పాపం మానుకొని రండి. వస్తే ఆలకించి ఆడకొచ్చి పాపము మానుకొని వచ్చి ఉపదేశాన్ని విని యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవిస్తే, ప్రార్థిస్తే, పాపం మానుకొని పాపం మాని వచ్చి దేవుని సన్నిధిలో ఉపదేశాన్ని విని యేసుక్రీస్తు ప్రభుల వారిని నిత్యము ఆత్మతో ఆయన్ని సేవిస్తూ ఉంటే తన దినములన్నీ క్షేమముగా ఉండునుగాక. క్షేమంగా ఉంటావు నీవు. ఎలా? ఆశీర్వాదంతో నింపడతారు. ఎవడైతే పాపము మాని చెవులు తెలుసుకొని, పాపము మాని చెవులు తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఉదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని సేవిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే వారికి ఆత్మదేవుడు నీకు ఆశీర్వాదంతో నింపి నువ్వు క్షేమంగా ఉందువుగాక. క్షేమం నీ కుటుంబంలో ఉండును గాక, క్షేమం ఇంట్లో ఉండును గాక, ఆశీర్వాదంతో నీవు నింపబడును గాక. అట్టి గొప్ప ఆశీర్వాదం నీకు కావాలంటే రాత్రి నీలో ఉన్న పాపం మానుకోవాలి. నువ్వు పాపం గుంజుకోవద్దు, పాపిగా ఉండదు. అక్కలారా, చెల్లెళ్ళారా, అన్న తమ్ముడు వినాలి. మీరు ఇంతకాలం పాపంతో ఉండవు. ఇప్పుడు దాకా పాపం హృదయంలో ఉంది, పాపాన్ని భరుస్తున్నారు. పాపం మానకుండానే భక్తుల్లాగా ఉంటున్నావు నీవు. పాపం మానకుండానే క్రైస్తవులాగా ఉంటున్నావు నీవు. పాపం మానకుండానే, పాపాన్ని విడిచిపెట్టకుండానే విశ్వాసులాగా ఉంటున్నావు నీవు. ఇప్పుడు ప్రశ్న, ఇలా మాట్లాడే కదా నేను ఏంటి ఇప్పుడు ఈ విజయలక్ష్మి నుంచుని, ఏంటి అయ్యగారు పాపం ఏడ నా దగ్గర అందనుకో అంటావా? అన్నావనుకో. ఒకవేళ ఈ అమ్మాయి లేచి నుంచుని, అయ్యగారండి నాలో పాపం ఉందంటావా? ఉందా అందనుకో. నేనేమన్నమ్మా, నేనేమి ఆయన అంటాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఎప్రాయిమా నీలో పాపం, నీ భక్తి లేదా, అన్ని పాపం ఏమన్నారు ఆయన. యేసయ్య అన్నాడంట, ఎప్రాయిము నీలో భక్తి లేదు, పాపం ఏముంది? ఎప్రాయిము నీ మనసులో నీకు విభిచార మనస్సు ఉంది. ఎప్రాయిము నీ మనస్సు అంతా పాపంతో నిండి ఉంది, నువ్వు భక్తుడు కాదు అన్నాడు. ఉదయం ఆయన అన్నాడు. అంటే యేసయ్య అంటాడు, మీరు అది మానుకుంటే, పాపం మానుకుంటే నేను నిన్ను దీవిస్తా. ఆ యేసయ్య మాటలు ఒకటి అన్నాడు, నీ ఆశీర్వాదం నీకు కావాలంటే నీ హృదయములో ఉన్న పాపాన్ని నా ముందు మానుకోవాలా. ఎవరి ముందు? యేసయ్య ముందు. యేసయ్యను మానుకోవాలి నువ్వు, యేసయ్యను ఒప్పుకోవాలి నువ్వు, యేసయ్య ముందు విడిచిపెట్టాలి నువ్వు. అది మానుకుంటే నేను తెచ్చిన ఆశీర్వాదము ఇప్పుడే నీకు ఇవ్వబడును గాక. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. మోకరించమ్మా, ఒక్క నిమిషం మోకరించండి. మోకాళయ్యమ్మ ఒక్క నిమిషం మోకరించి తల్లి, మోకరించండి. ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నన్ను దర్శించయ్యా. ఈ రాత్రి కాలంలో నన్ను దీవించాలని, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మీరు నా కొరకు దిగి వచ్చావయ్యా. నా కుటుంబాన్ని దీవించాలని, నా కుటుంబానికి చాలంత దీవెనలు ఇవ్వాలని నా యొద్దకు దిగి వచ్చావయ్యా. అయితే ఆశీర్వాదం ఆటంకంగా ఉండయ్యా. నా పాపాన్ని మానుకుంటాను ప్రభువా. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా క్షేమాన్ని దయచేయ ప్రభువా అని ప్రార్థన తీసుకోమ్మా. నోరు తెరవమ్మా.
నోరు తెరిచి ప్రార్థన చేయమ్మా. నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరవమ్మా. నోరు తెరువు. నోరు తెరిచి ప్రార్థించాలి. నోరు తెరిచి ప్రార్థన చేయమ్మా. నోరు తెరువమ్మా. ఎస్ఐగా ప్రార్థన చేసుకోమ్మా. యేసయ్యా ఆశీర్వాదం కావాలయ్యా. యేసయ్యా దీవెన కావాలయ్యా. నీ క్షేమం కావాలయ్యా. నీ నేరుగా కావాలయ్యా. రాత్రి గ్రహించాలయ్యా. సహాయం చేయమ్మా. నాతో నీవు వచ్చావయ్యా. నీ నాతో నీ ఆశీర్వాదం తీసుకొచ్చావయ్యా. యేసయ్యా క్షమించయ్యా. 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 ప్రార్థన చేసుకోమా. మా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోండి. మా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. మౌనంతో ప్రార్థన చేసుకోండి. నాకు ఆశీర్వాదం కావాలి. నేను దీవెన కావాలి. యేసయ్యా భక్తవాసుడు కయ్యో నేను దీవించుడలా తండ్రి. నాకు నెమ్మకయ్యో ఆశీర్వాదం పడుకొని ఎలా సహాయం చేయాలి. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకోమా. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు 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 స్తుతులు స్తుతులు స్తుతులు. మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. ప్రతి వారి నోరు తెరవండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి నాలుక మిమ్మలను స్తుతించినట్లుగా నాయన, ప్రతి నాలుక మిమ్మలను స్తుతించినట్లుగా నీ కృప చూపండి తండ్రి. ప్రతి వారు మిమ్మలను స్తుతించినట్లుగా నాయన, ప్రతి వారు మిమ్మలను ఆరాధించినట్లుగా నీ కృపను దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలోనైనా అయా ప్రభ మీ ఆత్మచేత నింపినందుకు మీ స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభ అయా ప్రభ నీ మందిరములో మీరు ఉంచినందుకు మీకు వందనాలు నాయన. అయా పరిశుద్ధుడా 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 మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభ. ఈ రాత్రి కాలంలో దర్శించండి అయ్యా. ఈ రాత్రి కాలంలో మీరు దర్శించండి అయ్యా. ఈ రాత్రి కాలంలో దర్శించమడుతూ ఉన్నాము తండ్రి. దయచేసి ప్రభ, దయచేసి నాయన మాతో ఉండండి ప్రభ, మాతో ఉండండి నాయన. అయా ముచ్చటించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దాసుని ద్వారా ప్రభ మీరు మాట్లాడేటువంటి మాటల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రభ 2 దినముల నుంచి నాయన అయా నీ వాక్యము మాకు సెలవిస్తూ ఉన్నది తండ్రి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానము నాయన అయా నేను మీతో అయా నాయన నేను మిమ్మల్ని మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని మీ వాగ్దానం ఇస్తూ ఉన్నారు తండ్రి. వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు మీరయ్యా. హెచ్చరిక చేసేటువంటి దేవుడు మీరయ్యా. ఆశీర్వాదములు ఇచ్చేటువంటి తండ్రి మీరయ్యా. ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారముగా ఉండటానికి నాయన నీ కృపను మాకు దయచేయండి తండ్రి. మీ మెండైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవాలంటే, మీ మెండైనటువంటి దీవెనలు మేము పొందుకోవాలంటే ప్రభువా ముందుగా నాయన మిమ్మల్ని మా హృదయాలలోనికి నాయన మేము ఆహ్వానించాలి తండ్రి. అయా మా గృహములలోనికి ఆహ్వానించాలి నాయన, మా సంఘంలోనికి ఆహ్వానించాలి తండ్రి, మా మందిరంలోనికి ఆహ్వానించాలి నాయన. ప్రతి వారు కూడా నాయన మిమ్మల్ని ఆహ్వానించటానికి తండ్రి, ప్రతి వారు కూడా మిమ్మల్ని తండ్రి వారి హృదయంలోనికి పిలవటానికి నాయన నీ కృప చూపమని అడుగుతూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మేమందరము కూడా తండ్రి అయా నాయన మీ మీద నాయన ఆనుకునేటువంటి వారుగా ఉండటానికి నీ కృప చూపండి తండ్రి. మేమందరము కూడా మీ మీద ఆనుకొని తండ్రి అయా నాయన మీ కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉండటానికి నీ కృపను దయచేయండి తండ్రి. ఈనాడు నాయన మేము మీ మీద ఆనుకోవాలి అంటే నాయన మా పాపములను మానుకోవాలి ప్రభా, మా జీవితాన్ని మార్చుకోవాలి నాయన, మా బ్రతుకులు మార్చుకోవాలి తండ్రి, మా నడవడి మార్చుకోవాలి నాయన. నీ కృప చూపండి నాయన. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా పాపములను మానుకొని తండ్రి అయ్యా నాయన నీ బిడ్డలుగా ఉండటానికి నాయన నీ కృప చూపు తండ్రి. అయ్యా నాయన ఇప్పుడైనా సరే తండ్రి మమ్మల్ని మేము కడుగోటానికి నాయన, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవటానికి ప్రభ, మా బ్రతుకులు మార్చుకోవటానికి ప్రభ అయ్యా నాయన ఇప్పుడే నాయన మమ్మల్ని శుద్ధి చేయండి నాయన, శుద్ధి చేయండి తండ్రి. మా పాపములను శుద్ధి చేయండి నాయన, మా పాపములను మీరు కడగండి తండ్రి. మా పాపములను మానుకోవటానికి ప్రభ అయ్యా మా చెడు నడవడి మానుకోవటానికి తండ్రి అయ్యా నాయన మా పాప జీవితాన్ని మానుకోవటానికి ప్రభ, మా చూపు చెడు చూపును మానుకోవటానికి నాయన, మా క్రియలు మానుకోవటానికి తండ్రి, మాలో ఉన్నటువంటి చెడు క్రియలను మానుకోవటానికి నీ కృప చూపమని అడుగుతూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చిన సంఘమును మీరు ఆశీర్వదించండి ప్రభ. ప్రతి వారు ప్రభ నీ యందు విశ్వాసము కలిగి నీ వాక్యమును తండ్రి
అయా ప్రతి వారు గ్రహించినట్లుగా నీ ధర్మశాస్త్రమునకు లోబడి ప్రభువా నీ ఉపదేశమును అంగీకరించేటువంటి వారుగా ఉండటానికి నాయన నీ కృపను గ్రహించండి. తగినటువంటి నా ప్రభ రేపటి దినమున జరగబోయేటువంటి ఈ యొక్క ఆరాధనలో కూడా మీరు ఉండి నాయన మీరు మహిమ పొందుకోమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్క నిమిషం. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపు నరరూపివైనావు, నా శాపము బాపు నైవేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు క్షేమంగా వెళ్ళండి.